వెల్కమ్ టు నవత లోకల్ టీవీ. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పటంచెరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ప్రతినిధుల మహాసభను ప్రారంభించిన పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, పెద్దలు లలితా సోమరెడ్డి గారిని వేదిక ప్రవేశం మనం చేస్తున్నాము. అలాగే బుధవారం మున్సిపాలిటీ చైర్మన్ వాటిగా ప్రవీణ, అదేవిధంగా కాంగ్రెస్ సర్కిల్ ప్రెసిడెంట్ గారిని, పార్టీ మండల పటాన్చెరు అధ్యక్షులు పార్టీ గారిని, అమీర్పూర్ పార్టీ అధ్యక్షులు ఈత రాజు గారు, రాజేష్ జిన్నానం మండల పార్టీ అధ్యక్షులు, షేక్ హుసేన్ మండల పార్టీ అధ్యక్షులు, అఫ్జల్ సర్పంచులు, కౌన్సిలర్లు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు వేదికలు రావాల్సిందిగా అందరూ ఆహ్వానిస్తాం. సర్పంచ్ గారు, గుండి గారు ఇప్పుడే నమస్కారం. నేను మాట్లాడితే ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుతారు, వాళ్ళు ప్రభాకర్ మాట్లాడాక ధన్యవాదాలు. ఈరోజు జెండా పండుగ కార్యక్రమానికి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ భూపాలన్న గారు, ఎక్స్ఎమ్మెల్యే సత్తన్న గారు, వేదిక పైన ఆశీలైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, ఈ సభలో ఆశీలైన, బయట లాన్లో ఆశీలైన మహిళా సోదరులకు, సోదరులకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. పేరు పేరు చెప్తే చాలామంది, ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ తగ్గించడం జరిగింది. 2 అవుతుంది కాబట్టి అందరికీ ఆకలి, షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ మన్నించాలని చెప్పి కోరుతూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నుంచి ఇంచుమించు 5-6 వేల మంది రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గ స్థాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ ఆలోచన చేయండి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, ఒక ముసలాబాద్ 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక వికలాంగుడికి 3000 పింఛన్ వస్తూ ఉంది, మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి నల్లలు వస్తూ ఉన్నాయి, చెర్ల కుంటల మరమ్మతులు చేయడం జరిగింది, మత్స్యకారులకు చేపల పంపిణీ, గొర్రెల కాపరులకు గొర్రెల పంపిణీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ స్కీమ్స్ కింద తెలంగాణ వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ఇవన్నీ కింద సాధ్యమైంది తెలంగాణ రావడంతో. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు పింఛన్లు రావడం అనేది ఆషామాషి కాదు. గుజరాత్లో 500 పింఛన్లుంటే మన దగ్గర వికలాంగులకు 3000 పింఛన్ ఉన్నది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు 24 గంటల కరెంటు, మనకు 24 అవర్స్ కరెంటు మనకు అందిస్తున్నారు. పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, నాణ్యమైన క్వాలిటీ కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తాను సోదరులారా. మన నియోజకవర్గ స్థాయికి వస్తే మొన్ననే మన టీఆర్ఆర్ వెనకాల మన ఐనోల్ విలేజ్లో అందరికీ బొందలగడ్డ స్థలం, గ్రేవ్యార్డ్ స్థలం అవసరం అనుకుంటే ముస్లింలకు 5 ఎకరాలు, హిందువులకు 5 ఎకరాలు,
క్రిస్టియన్ కమ్యూనిటీకి 5 ఎకరాలు 15 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి బోర్డులు చేయడం జరిగింది. అతి తొందరలోనే మంత్రి గారి చేతులుగా మీ అందరూ అందిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. ఇంకోటి, మనకు యువకులకు ఆట స్థలాలు పటాన్చెరులో ఎస్వీఆర్ ముందు 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. జిన్నారంలో 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. గడపోతారంలో 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే అమీన్పూర్లో గిట్ట 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఎంత డెవలప్మెంట్ జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు యువకులకు ఆట స్థలాలు, సీనియర్లకు వాకింగ్ చేసుకోవడానికి అవసరం పడుతుంది కాబట్టి ఇవన్నీ అలాట్మెంట్ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను సోదరులారా. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కట్టడం జరిగింది, జూనియర్ కాలేజీలు కట్టడం జరిగింది, హై స్కూల్స్ కట్టడం జరిగింది, కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇవన్నీ గిట నియోజకవర్గంలో ఉన్న ప్రజల అవసరాల కోసం అన్ని గిట ఇవన్నీ చేయడం జరుగుతుందని మీ అందరికీ మీ ఆశీర్వాదంతో ముందుకు పోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, పటంచెరు నియోజకవర్గంలో ఉస్మాన్ నగర్ కొల్లూరులో 400 ఎకరాలు యాక్టివేట్ చేసి రెడీ ఉన్నది ఐటీ హబ్ కోసం. 400 ఎకరాలు మన పిల్లలకు ఐటీ జాబ్కు బయట పోకుండా ఐటీ హబ్ గచ్చిపోయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఉస్మాన్ నగర్ కొల్లూరులో 400 ఎకరాల ల్యాండ్ తీసుకొని పెట్టడం జరిగింది. అక్కడ ఐటీ హబ్ రాబోతా ఉన్నదని తెలియజేస్తున్న సోదరులారా. దాంతోపాటు సుల్తాన్పూర్లో మెడికల్ డివైజర్ 200 ఎకరాలు తీసుకొని కంపెనీలను ఓపెన్ అయినాయి. 15,000 మంది పనిచేస్తూ ఉన్నారు ఇంచుమించు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది, మన పిల్లలకు అందరికీ జాబ్లు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి ఇంకా చేసేది చాలా పని తక్కువన్నది, చేసేది చాలా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదంతో మన రాబో కాలంలో ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ గమనించి రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని 3వసారిగా మన ముఖ్యమంత్రి చేసి ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా యావత్ భారతదేశ ప్రజలకు అందించే విధంగా ముఖ్యమంత్రి గారికి మనం అండదండలు అందించి ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సౌండ్ చెప్పవచ్చుగా మనం చేస్తా ఉన్నాం. అందరూ భోజనం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.